వెల్కమ్ టు MSR7 న్యూస్. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బస్సాపూర్ గ్రామంలోని లక్నవరం చెరువును రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి నీటి సరఫరాల శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్కతో కలిసి సందర్శించి బోటింగ్ చేశారు. లక్నవరం ఐలాండ్లోని వుడెన్ కారేజీలను పరిశీలించారు. పర్యాటకుల వసతుల గురించి అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ ఎండీ ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, ఎస్పీ షబరీఫ్, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, ఆర్డీఓ కె సత్యపాల్ రెడ్డి, కేంద్ర రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు, జిల్లా మండల అధికారులు పాల్గొన్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. చెప్పండి సంపత్ గారు. వెల్కమ్ టు MSR న్యూస్. నేను మీ సంపత్. ప్రస్తుతానికి ములుగు జిల్లాలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు, టూరిజం శాఖ, ఎక్సైజ్ శాఖ మరియు జూపల్లి కృష్ణారావు, తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ములుగు జిల్లాలో పర్యటన చేపట్టారు. ఇప్పుడు ములుగు జిల్లాలోని రామప్ప యునెస్కో గుర్తింపు పొందినటువంటి రామలింగేశ్వర దేవాలయాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క రామప్ప ప్రతిష్టతను అక్కడ వివరించి గైడ్ వారికి తెలియపరిచారు. ఈ యొక్క ములుగు జిల్లా అంటేనే టూరిజం, పర్యాటక ప్రాంతం. ములుగు అంటేనే పర్యాటక ప్రాంతం. ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాన్ని పరిశీలించడం కోసం తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఈరోజు విజిట్ చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈరోజు రామప్ప, లక్నవరం, మేడారం, కోటగుళ్ళు మరియు పాండవులగుట్ట అనేకమైన పర్యాటక ప్రాంతాలను అయితే పరిశీలన చేపట్టారు. ఇప్పుడు మనం లక్నవరంలో ఉన్నాము. లక్నవరంలో ఈరోజు ఇప్పుడు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఇక్కడ పర్యటన చేపట్టారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క టూరిజం హబ్గా ఏర్పాటు చేసి ఈ యొక్క జిల్లాను పర్యాటక ప్రాంతంగా ఏర్పాటు చేయాలని చెప్పి వారి యొక్క పర్యాటక ప్రాంతాలను అయితే పరిశీలన చేపట్టారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే లక్నవరం లక్నవరం అంటే హైలాండ్ను తలమించేలా ఉన్నటువంటి ఈ యొక్క లక్నవరాన్ని సందర్శించి, అలాగనే మేడారం జాతర, ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర. అటు మేడారం, ఇటు చూడవచ్చు బోగత జలపాతం, కొంగల జలపాతం, కొంగల మడుగు, లక్ష్మీ నరసింహస్వామి. ములుగు జిల్లా అంటేనే పర్యాటక ప్రాంతం. ముందుగా మనం ములుగు జిల్లా నుంచి మొదలుపెట్టుకున్నట్లయితే ములుగు అంటే జిల్లాకు అభివృద్ధి. వెంకటాపూర్ అంటే రామప్ప యునెస్కో గుర్తింపు పొందినటువంటి రామప్ప. తర్వాత గోవిందరావుపేట అంటే లక్నవరం. తాడువాయి అంటే మేడారం, ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర. ఏటూరు నాగారం అంటే ITDA. మంగాపేట అంటే మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. వాచేడు వెంకటాపురం అంటే బోగాత జలపాతం. నయాగారాగా పిలువబడినటువంటి ఈ యొక్క పర్యాటక ప్రాంతం ములుగు జిల్లా అంటేనే 9 మండలాలతో కూడుకున్నటువంటి ఈ ములుగు జిల్లా 9 మండలాలకు 9 పర్యాటక ప్రాంతాలు ఉండటం చాలా సంతోషకరమని చెప్పి ములుగు జిల్లాలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర మంత్రులు పర్యటన చేపట్టినందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క పర్యాటక ప్రాంతాన్ని టూరిజం హబ్గా ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి వచ్చిపోయే పర్యాటకులకు మెరుగైన సేవలు అందించడం కోసమే ఈరోజు ఈ యొక్క పర్యాటక ప్రాంతాన్ని అయితే పరిశీలించారు. వారి వెంట జిల్లా కలెక్టర్ కెఎస్ దివాకర, జిల్లా ఎస్పీ శబరీష్, జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కెమెరామ్యాన్ సంపత్తో